సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దుమణగలేదు. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కూడా ఆందోళనకు దిగారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ కాఠ్మండు సహా పలు జిల్లాల్లో యువత, ముఖ్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రజలు గుమికూడకూడదనే ఆంక్షలున్నా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్లో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నేడు కూడా యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండులో కాలంకి, బణేశ్వర్ ప్రాంతాల్లోనూ, లలిత్పూర్ జిల్లాలోని చపాగౌన్, టెచోలో ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్నటి నిరసనల తర్వాత కాఠ్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ప్రజలు గుమిగూడకుండా నిషేధం విధించారు. నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ యువత, ముఖ్యంగా విద్యార్థులు మళ్లీ భద్రతా దళాలతో ఘర్షణకు దిగుతున్నారు. విద్యార్థులను చంపొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 4 గాయపడినట్లు తెలుస్తోంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తాపూర్లోని బాల్ కోట్లో ఉన్న ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు. ప్రస్తుతం ఓలీ బల్వతార్లోని ప్రధాని నివాసంలో ఉంటున్నారు. కాఠ్మండూలోని నైకాప్లో ఉన్న మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లలిత్పూర్లో నేపాల్ కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ నివాసంపై రాళ్ల దాడి చేశారు. తర్వాత ఆయన నివాసానికి నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించింది. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి మంత్రి గురుంగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగింది. లలిత్పూర్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ నివాసాన్ని సైతం నిరసనకారులు ధ్వంసం చేశారు. కాఠ్మండులోని బుదానిల్ కాంతా ప్రాంతంలో ఉన్న మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్న వేళ నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం నిరసనకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఆరోగ్య, జనాభా శాఖ మంత్రి ప్రదీప్ పౌడ్యాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. భద్రతా బలగాలతో యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం 8:30 నుంచి కాఠ్మండు, భక్తాపూర్, లలిత్పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. కాఠ్మండులో సైన్యం పహారా కాస్తోంది. అయినప్పటికీ నిరసనకారులు ఏమాత్రమూ తగ్గడం లేదు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంపై నేపాల్లో నిన్న యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనకు దిగివచ్చిన నేపాల్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. చర్చలతోనే సంక్షోభం పరిష్కారమవుతుందని చెప్పారు.